హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. నేను మీ వంశీ. ఈరోజు అయితే ముచ్చట్లు వచ్చేసి బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్లో ఏం జరుగుతుందో ఏమవుతుందో 8 సీజన్లో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. రకరకాలుగా అయిపోతుంది. మనం నామినేషన్లు చూసినట్టయితే, గత నామినేషన్లో చూసినట్టయితే మణికంఠ వెళ్ళిపోవటం, తను సేవ్ అయినా కూడా ఓటింగ్ లో తక్కువలో ఉన్న గౌతమ్ ఉండడము, గౌతమ్ కి ఓట్లు తక్కువ వచ్చినా గానీ అక్కడ సెల్ఫ్ నామినేషన్ వల్ల తను వెళ్ళిపోవడం. ఈ రోజు చూసినట్టయితే మనం అంటే డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కానీ గంగవ్వని పంపిస్తున్నారు. అసలు గంగవ్వని పంపించడానికి ఎలా ఉంది అసలు నాకు అర్థం కాలేదు. హెల్త్ ఇష్యూ ఒక పేరు పెట్టేశారు. ఇంకొకటి ఏంటంటే అసలు తన నామినేషన్ లో లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నామినేషన్ వేయలే కదా. మనం ఫస్ట్ కానీ గంగవ్వని చూసుకున్నట్లయితే గత సీజన్ లో కూడా గంగవ్వ వచ్చినప్పుడు ఏమైందంటే హెల్త్ ఇష్యూ వల్ల, కరోనా టైం వల్ల తను క్వారంటైన్ లో ఉండడం, ఇవన్నీ వల్ల గంగవ్వని తొందరగా బయటకు పంపించిన దాఖలాలు చూసాము. అదే విషయము తను గంగవ్వకి కూడా మనకు ఒక డౌట్ ఏంటంటే గంగవ్వకి ఖచ్చితంగా 10వ వారం వరకు ఉంచుతాము, లేకుంటే 11 వరకు ఉంచుతామని చెప్పి తీసుకొచ్చినట్టు ఉంది. ఎందుకంటే తను క్లియర్ కట్ గా ఒకసారి నోరు జారిందని కాదు చెప్పిన చూసినాం అన్నమాట. ఆ సిచ్యువేషన్ లో కూడా చూసినా. అంటే బిగ్ బాస్ వాళ్ళు అనేది గంగవ్వ మీద కూడా కొంతమంది ఎవరైతే విమర్శిస్తా ఉన్నారు, గంగమ్మ ఎందుకు అంత ఏజీలో కొంత ఇబ్బంది పెడతా ఉన్నారని. గంగవ్వకి అక్కడ లోపల మంచిగానే ఉంది, తను ఇబ్బంది ఏం లేదు, కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తా ఉందంటే కొంత ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు అనే దాని మీద కొంత ట్రోలింగ్ వర్షన్ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ గమనించారు. అదే విధంగా తనకి గంగవ్వకి అయితే నడుము నొప్పి అయితే కొంతవరకు అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో గంగవ్వని మళ్ళీ పిలవడము, హెల్త్ కి సంబంధించి అడగడం వల్ల చేస్తున్నారు, బానే ఉంది. బట్ కానీ అసలు తను పంపించడానికి రీజన్ లేదు కదా. కనీసం ఎలిమినేషన్ నుంచి ఓటింగ్ ఆప్షన్ లో నుంచి తను పంపించే ఉద్దేశం ఉంటే, తను కూడా గంగవ్వ మధ్యలో చెప్పింది 10వ వీక్ వరకు ఉంటాయి, ఎవరు నా నామినేషన్ చేస్తే విష్ణుప్రియ వీళ్ళందరిని అడగడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత కూడా తన నామినేషన్ ఉన్నా ఒక వెళ్ళిపోయిందని ఒక కారణం ఉంటది. మొన్న మణికంఠ వెళ్ళాడు అలా అనుకోవచ్చు, కానీ నామినేషన్ లేకుండా వెళ్ళిపోవడం అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్, ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఏం అర్థం కాదు. తర్వాత ఇప్పుడు వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, అదన్నారు, ఇదన్నారు, క్లారిటీ లేదు ఎవరికి. అంటే మనము బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే 2 విధాలుగా ఎలిమినేషన్ అవుతా ఉంది. అంటే గతం నుండి చూసినట్లయితే 2 విధాలుగా అవుతా ఉంది. ఒకటి ఏంటంటే సెల్ఫ్ ఎలిమినేషన్ కొంతమంది అవుతా ఉన్నారు, తర్వాత ఓటింగ్ పరంగా ఎలిమినేషన్ అవుతాం. ముఖ్యంగా మనం ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎలిమినేషన్ ప్రధానంగా అయిపోతుంది. ఆ నేపథ్యంలో ఒకరు ఎలిమినేషన్ అయిపోతా ఉన్నారు. ఎవరైతే నా ఓటింగ్ లో నామినేషన్ దాంట్లో ఎవరైతే ఉన్నారో దానిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు. గంగవ్వ విషయం ఏంటంటే హెల్త్ పరంగా తను సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి తను ఒక హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల తను గతంలో ఏదైతే ఉన్నాయో తను మళ్ళీ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. తను హ్యాపీగానే గంగవ్వ చూసినట్లయితే ఒక టూర్ కి వచ్చినట్టు కనబడుతుంది. నిజంగా ఒక టూర్ కి వచ్చినట్టు వచ్చేసింది, మంచిగా ఒక మనవరాలతో ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇక బయటికి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. గంగవ్వకి ఏంటంటే సెల్ఫ్ గా వెళ్ళిపోతున్న దాఖలాలు అయితే కనబడుతున్నాయి. తను ఓటింగ్ పరంగా నిజంగా గంగవ్వ వచ్చిన కాంచెలు ఒకటే వారము నామినేషన్ లో కనబడ్డది వాళ్ళ ఓటు వేయడానికి. తర్వాత ఎక్కడ కనబడలేదు గంగవ్వ. ఎందుకంటే తను కూడా చెప్పింది క్లియర్ కట్ గా, నాకు భయంగా అనిపిస్తా ఉంది, గుండెల్లో దడస్తా ఉంది. చేసిన ఒక ఫ్రాంక్ వీడియో చూసిన మామూలుగా వేయలేదు గంగవ్వ. ఆ ఏజ్ కి అలా చేయడం అనేది నిజంగా అందరికి అంటే అనుకోలే. నిజంగా రోహిణి ఇంకా ఘోరంగా భయపడ్డది. ఒక 2 రోజులు మొత్తం నిద్ర పట్టేయాలి. తర్వాత ఫ్రాంక్ అని తెలిసిన తర్వాత దీనికి కూడా భయపడ్డా. గంగవ్వ అయితే వెళ్ళిపోతుంది. ఈ రోజు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట గంగవ్వ అయితే వెళ్ళిపోవడం ఖచ్చితంగా. సరే, ఇప్పుడు చూసినట్టయితే ఓటింగ్ లిస్ట్ లో కూడా యష్మి, పృథ్వీ, హరితేజ వీళ్ళు ముగ్గురు ప్రధానంగా అయితే వీళ్ళు ముగ్గురు అయితే లీస్ట్ ఓటింగ్ లో అయితే ఉన్నారు. హరితేజ ఎప్పుడైతే తనని హరితేజకి గతంలో కూడా తన హరికథ ప్లస్ అయిపోయింది, ఇప్పుడు కూడా అదే హరికథ ఈ ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న చెప్పిన హరికథ వల్లనే తనకు ఓటింగ్ కొంతవరకు పుంజుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ హరికథ వల్లనే హరితేజ సేఫ్ అయింది. యష్మి ఎలిమినేట్ అయినట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. యష్మి ఓటింగ్ తగ్గడానికి కారణం ఏమంటావు అసలు? ఎందుకంటే గౌతమ్ కి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యష్మి ఒక ఓటింగ్ ఎటు పోయిందని అంటే గౌతమ్ కి పోయిన దాఖలాలు కనబడుతుంది. అసలు గౌతమ్ కి ఎందుకు పోయినా అంటే యష్మి ఒక వ్యతిరేకించడము, అక్క అని పిలవడము, గతంలో కూడా సీజన్ లో చూసాం మనం అక్క అని సెంటిమెంట్, ఇవన్నీ చూడడం వల్ల ఈమె కూడా ఏదైతే గౌతమ్ క్రష్ అని చెప్పిన తర్వాత అక్క అని వెళ్ళడము, తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళడము, పృథ్వీ దగ్గరికి వెళ్ళడము, అక్కడక్కడ మిక్సింగ్ అవ్వడం వల్ల అసలు ఏంది రాధికక్క లెక్క ఉంది అన్నట్టు కొంత యష్మికి కొంత ఓటింగ్ తగ్గినట్టు తెలుస్తా ఉంది. రియల్ గా తను అలా కాదని తనకు ఒక ఇష్టం ఉన్నప్పటికి కూడా తను చెప్పలేక బయటకు వచ్చి ఏ వచ్చి బి పై బి ఆ పాట పరంగా అసలు ఏ వచ్చి బి పై ఏం చేస్తుంది, బి వచ్చి సి పై ఏం చేస్తుంది అని డౌట్ వచ్చింది. సరే, ఇంత చెప్పుకుంటున్నాం మనం. అయితే బిగ్ బాస్ 8 లో అన్లిమిటెడ్ అంటే మనం ఊహించినంత ట్విస్ట్లు ఇస్తున్నారు అంటున్నారు, కానీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది? ఊహించినంత ఎంటర్టైన్మెంట్ మీకు వచ్చింది? అంటే గత సీజన్ లో మనం బిగ్ బాస్ చూసినప్పుడు అయితే కొంత ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంటుంది. ఈ సీజన్ లో కూడా కొంతవరకు అయితే అనిపించింది. ఎప్పుడైతే
అయితే పాత వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కూడా ఇంకా మంచిగా అనిపించింది. కాకుంటే వస్తుంటే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గుతా ఉంది. ఎందుకంటే బోర్ వస్తా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ లో వాళ్ళని చూసినప్పుడు వచ్చేస్తా ఉంది. డైరెక్ట్ చెప్పాలంటే నాగార్జున సార్ వచ్చినప్పుడు కొంచెం క్లాసులు బీగడం, ఇలా సాటర్డే క్లాస్ ఉందన్నమాట వాళ్ళందరికీ ఖచ్చితంగా. ఎందుకు అంటే వాళ్ళతో అంటే వాళ్ళ గొడవైంది కదా, పృథ్వీకను నబీల్ కి గొడవైంది కదా, ఆ విషయం మీద కొంచెం క్లాస్ పీగుతున్నారు వాళ్ళు. దానికైతే అది ఒక్కటే ఉంది నాకు తెలిసి, ఇంకా టాపిక్ ఏం లేదు. నాగార్జున గారు మాట్లాడండి. తేజాది యష్మి వాళ్ళిద్దరిది కూడా ఒకటైతే ఉంది. ఎలక్షన్ పాస్ కోసం తీసుకునే దానిలో ఒకే దాంట్లో ఈయన ఆయన వేసింది, ఆ తర్వాత ఆమె వేసేసినారు. దాని మీద క్లారిటీ నాగార్జున సార్ అయితే ఇద్దరికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. దానికోసం స్పెషల్ గా ఏంటంటే ఎలక్షన్ ఫ్రీ పాస్ ఏదైతే ఉందో దానికోసం మళ్ళీ ఓటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. దాంట్లో ఎవరికి వచ్చిందని అనుకుంటే మరి కొంతవరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే నబీల్కి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అది ఎందుకు అని అంటే మరి ప్రేరణ నిర్ణయం, తను మెగా క్యాప్టెన్ వల్ల ప్రేరణ నిర్ణయం ఫైనల్ కాబట్టి. ఎందుకంటే అక్కడ ఉన్న 10 మెంబర్స్ లో ఒక ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ముగ్గురికి 3 ఓట్స్ రావడం వల్ల అక్కడ ప్రేరణ వల్ల మరి నబీల్ డిసైడ్ అవుతుంది. కానీ అసలు ఈ బిగ్ బాస్ అనేది 7 చూసిన తర్వాత 8 కి అసలు అంటే పోల్చే విధంగా లేదు నాకు తెలిసి, కరెక్ట్ గా లేదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చి రివెంజ్ నామినేషన్లు ఎక్కువైపోయినాయా, నువ్వు రివెంజ్ నామినేషన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు గత సీజన్లు అన్ని చూసి వస్తారు, వీళ్ళు ఎట్లా చేసారు కదా మనం ఇట్లా చేసేయాలి. ఏంటంటే అంతకంటే ముందు సీజన్లు ఎట్లా అంటే వాళ్ళు చూడకుండా పోయి దాన్న ఇష్టం వచ్చా ఇట్లా అట్లా కాదు. వీళ్ళు తెలుగు బిగ్ బాస్ చూస్తారు, తమిళ బిగ్ బాస్ చూస్తారు, హిందీ బిగ్ బాస్ చూస్తా ఉన్నారు. ఇవన్నీ చూసిపోవడం వల్ల అడిగి పోయిన తర్వాత ఏమైతుందంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఇట్లా జరిగింది, అప్పుడు వాళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు, అందుకే వాళ్ళు గెలిచిరు అనే ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల అక్కడ ఆలోచించేసరికి సరిపోతా ఉంది. అంత తప్పించే ఎంటర్టైన్మెంట్ చేయాలి అట్లా దిల్దార్ గా ఉన్న వ్యక్తులు ఎవరు కనబడట్లేదు. ఒక నబీల్ ఒక్కడే దిల్దార్ గా కనబడతా ఉన్నాడు, తను కూడా బుస కొడతా ఉన్నాడు. బాగా అనిపిస్తుంది నబీల్ పిల్లగాంది. నిన్న గొడవ జరిగింది కదా, మనం కూడా ట్రై చేద్దాం ఏమన్నా దేని గురించి. వాళ్ళిద్దరు పృథ్వీ అని ఇట్లా నబీల్ అడగడతారు. అసలు అంత సీరియస్ చేసి అంత అవసరం లేదు, బట్ కానీ నెట్టుకుంటే నువ్వు నన్నట్టు ఏంటి, ఒక టీం అందరం ఒక ఫ్యామిలీ కదా, అది ఫ్యామిలీలో అయితేనే ఉంటాయి డిస్టర్బెన్సెస్. సెట్ చేసుకోకుండా దాన్ని పెద్ద కామన్ గా ఇట్లా అంటే వేరే ఉంటది, ఇట్లా పట్టుకుంటే వేరే ఉంటది. అంటే ఇట్లా పట్టుకుంటే ఇలానే అన్నాడు, అంటే దగ్గరకు వస్తుంటే టచ్ వస్తూ అంత ఇష్యూ అయిపోయి ఓవర్ రియాక్ట్ కనిపిస్తా ఉంది. నాకు నిజంగా వాళ్ళిద్దరు చూస్తే కొంత పృథ్వీకి మరి లాంగ్వేజ్ ప్రాబ్లం కొంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఎమోషనల్లీ ట్రిగర్ అయిపోతున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. పక్కనే ఆమె ఉంది కదా మరి కొద్దిగా కూల్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా వన్ సైడ్ లవ్ అయిపోయింది పాపం విష్ణుప్రియకి, చూడట్లేదు పృథ్వీ. సరే బిగ్ బాస్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే 8 లో ఎంతో ట్విస్ట్ అన్నారు, కానీ ట్విస్టులు పెడుతున్నారు. ఓకే, ఊహించిన ట్విస్టులు అంటే అసలు ఎవడు గెస్ చేయట్లేదు. మొన్న వచ్చిన దాంట్లో మణికంఠ చూసుకోవచ్చు, సీత చూసుకోవచ్చు, అభయ్ నవీన్ చూసుకోవచ్చు, వీళ్ళంతా చూసుకోవచ్చు. బట్ కానీ ఎక్కడ కనబడి ఇలా చూస్తే గంగవ్వ అంటే నిజంగా మంచి మంచి వ్యక్తులను ఎలిమినేట్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ కాంచెలు చూస్తాను, ఆర్జే శేఖర్ పాష కాంచెలు చూస్తా ఉన్నాము. ఆర్జే శేఖర్ పాష తన పంచులతో బాగుంటుండే, కొంతవరకు వీళ్ళంతా మంచి మంచి వాళ్ళందరినీ తీసేసుకుంటా వస్తా ఉన్నారు. కొంతవరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యష్మితోనే టీఆర్పీ అంటే కొంత గొడవలు అవుతా ఉన్నాయి, ఇటు అటు నడుపుతా ఉంది కాబట్టి కొంతవరకు అయితే ఉంది. కానీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు ఓటింగ్ పరంగా వాళ్ళ కాబట్టి నిర్ణయాలు వాళ్ళు ఓటింగ్ పరంగా తీసుకుంటారు కాబట్టి ఓటింగ్ పరంగా నిర్ణయాలు తీసుకోవాలంటే గంగవ్వని పంపించకూడదు. మొన్న మణికంఠని లాస్ట్ దాంట్లో మణికంఠని పంపించకూడదు. అంటే వీళ్ళంతా సెల్ఫ్ గా వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ మణికంఠని కూడా నువ్వు వెళ్ళిపోతావా నన్ను ఉండడానికి ప్రయత్నించారు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు. కాకుండా తన ట్రిగర్ అయిపోయాను, నేను వెళ్ళిపోతా, నా సర్వస్వం కోల్పోతున్నా అనుకుంటా అని వెళ్ళిపోయిన ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ చూసినాము. నిజంగా మణికంఠ ఉండేది ఉంటే అందరు అనుకున్నారు టాప్ 5 లో ఉంటారు. కాకుండా నిజంగా ఏంటంటే కొంత నెగిటివ్ టాక్ కూడా మణికంఠ మీద వచ్చింది. తను బయటకు వచ్చిందే సేఫ్ అనుకుంటున్నా, ఎక్కువ రాకుండా ఆ నెగిటివ్ కంటెంట్ వల్ల మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతుంటే వచ్చి ఇప్పటికీ కొన్ని ఇంటర్వ్యూలలో చూసిన ట్రోల్ చేస్తా ఉన్నారు తన జెండర్ మీద కూడా, అలాంటి కొన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు. అలాంటివి ఇంకా క్రియేట్ కాకముందుకి బయటకు వచ్చి తన సేఫ్ జోన్ లో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అక్కడ గెలవకున్నా గానీ ఇక్కడ మనుషులను అయితే కొంతవరకు అయితే అమ్మాయిల పెళ్లి అయిపోయింది, ఓకే సింక్ అయిపోయింది అన్నట్టు. ఓకే రైట్, చూసినాం కదా ఈ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా. నెక్స్ట్ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాం. సో ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే అయింది, సెల్ఫ్ నామినేషన్ అంటే సెల్ఫ్ గా ఎలిమినేట్ అయింది గంగవ్వ అని చెప్పొచ్చు. అదే విధంగా ఓటింగ్ పరంగా యష్మిని కూడా ఎలిమినేట్ అయిపోయిందంటే కూడా మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఈ రోజు నైట్ మరి బిగ్ బాస్ హౌస్ నుండి అయితే బయటకు వచ్చే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.